కుమ్మరిగూడెంలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మరియు గజ స్తంభ ప్రతిష్ఠ మహోత్సవం. కుమ్మరిగూడెంలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మరియు గజ స్తంభ ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించారు. వేద పండితులు పూజలు చేసి విగ్రహ ప్రతిష్ఠను జరిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏడుకొండల వెంకటేశ్వర్లు, ఆలయ కమిటీ అధ్యక్షులు బొడ్డుపల్లి వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ మల్లికంటి కంటిరాజు, మాజీ సర్పంచ్ దేవపాక నరేందర్ రెడ్డి, పిండి పాపిరెడ్డి, దేవినేని వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ అంజుబాబు, చంటి, నగేష్, గ్రామ ప్రజలు పాల్గొని పూజలు అత్యంత వైభవముగా నిర్వహించారు. అభయాంజనేయ స్వామి దేవాలయము, కుమ్మరిగూడెం, మాదార గ్రామము, కనగల్లు మండలము, నల్లగొండ జిల్లా, తెలంగాణలో. ఇక్కడ శ్రీరాముని ఆదర్శంగా తీసుకొని ఆంజనేయ స్వామిని ఈ గ్రామానికి ఒక 4 సంవత్సరాల క్రితం ఈ గ్రామ కమిటీ, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ సాహసం చేసి ఇక్కడ భూమి కూడా దాతలుగా ఇచ్చినటువంటి విరాళాలు ఇచ్చినటువంటి భూమి దాతలకు కానీ ఇక్కడ కమిటీ సభ్యులు కానీ చాలా కృషి చేసి ఈరోజు ఆదర్శంగా ఈ ఏరియాలో అభయాంజనేయ స్వామిని నిలబెట్టడం జరిగింది. ఇక్కడ శేఖరయ్య గారు పంతులు గారి చేత మరి ఈరోజు ధ్వజస్తంభ ఆవిష్కరణ మరియు విగ్రహ ఆవిష్కరణ, 2 నవగ్రహాల ఆవిష్కరణ ఈరోజు పెద్ద ఎత్తున జరిగింది. ఇక్కడ వందలాది మంది మహిళలు, పెద్దలు అందరూ వచ్చేసి ఇలా పెద్ద ఎత్తున పండుగ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై శ్రీరామ్. దాతల సహకారాలు ప్రాణప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. ఇందుకు సహకరించిన కమిటీ సభ్యులు మరి గ్రామస్తులకు అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చిన్నమాగ గ్రామం ఆమ్లెటాపు కుమ్మరిగూడెంలో గత 3 రోజుల నుంచి అభయాంజనేయ స్వామి దేవాలయం ప్రారంభమైంది. ఫస్ట్ రోజు గణపతి పూజలు, 2వ రోజు హోమాలు, 3వ రోజు విగ్రహ ప్రతిష్ట ప్లస్ ధ్వజస్తంభం నిర్మించడం జరిగింది. దీనికి భక్తులందరూ కూడా సహకరించి మంచి దాతలు ముందరకు వచ్చి గత 3 రోజుల నుంచి అన్నదాన కార్యక్రమం కూడా నడుచుకుంటూ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా అన్ని పనులు వదులుకొని ఆ దేవాలయ అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేసేందుకు అందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా వాళ్ళ చుట్టాల తరపు నుంచి వచ్చిన వేరు దేవాలయ నిర్మాణ ఇక్కడికి వచ్చేసిన సభ్యులందరికీ, దాతలకు, అందరికీ వచ్చిన బంధువులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇక్కడ నిర్మాణానికి సహకరించిన అందరికీ ధన్యవాదములు, నమస్కారములు. ఇక్కడ గ్రామంలో సహకరించిన వారు ఎంపీటీసీ రాజు గారు కానీ, సర్పంచ్ గారు కానీ, మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి గారు కానీ, పాపిరెడ్డి గారు కానీ, వారి సహాయ సహకారాలతోటి మా కమిటీ సభ్యులు చిట్టిమల్ల జానయ్య, చిట్టిమల్ల కోటయ్య గారు కానీ, మన బసవయ్య గారు, చిట్టిమల్ల బసవయ్య కానీ, చిట్టిమల్ల రవి గారు కానీ, రాంబాబు కానీ, వీళ్ళందరూ, చిట్టిమల్ల వెంకన్న దీనికి సహకరించారు. కానీ దాతలు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చేసి మాకు సహకరించి విగ్రహ దాత ఏడుకొండల వెంకటేశం గారు, సత్యావతి గారు, తర్వాత గౌడ సమయం దాత బాల నరసయ్య గారు, వాళ్ళ ఫ్యామిలీ నేమ్ ఐడియా లేదు, తర్వాత గోపాల్ గారు కానీ అందరూ సహకరించారు. పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చేసి అందరు సహకరించి దేవాలయం పూర్తి చేసుకోగలిగినాము. అందరి సహకారం మాకు చాలా అందింది. 3 రోజుల నుంచి నిత్యాన్న భోజనము సహకరిస్తున్నారు. దాతలు కూడా మాకు చాలా అన్ని విధాలా సపోర్ట్ చేసి మా కమిటీ సభ్యులు కానీ, మా పక్క మా మిత్రులు, మా పిల్లలు, మా కోటేశు,
తర్వాత నాగేశు, పేరు పేరున అందరికీ, చంటి, బసవయ్య గారు, చిటిమల్ల బసవయ్య గారు మర్చిపోయాను. వీళ్ళందరూ మాకు అందరు సహకరిస్తున్నారు కాబట్టి మేము ఇంత ముందుకు రాగలిగినాము. ఒక 2 నెలల్లో ఈ దేవాలయాన్ని పూర్తిగా మేము అందరం సహకరించి కంప్లీట్ చేసుకొని ఇంత ఘనంగా దీన్ని ఉత్సవం కమిటీ జరుపుకున్నాం. చాలా హ్యాపీగా, సంతోషంగా, చాలా ఆరోగ్యంగా, అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై సమాధానం. పక్కన కుమ్మరిగూడెం, ఈ భూమి మా తాతది శంకయ్య గారు, బసయ్య గారు, దుర్గయ్య గారు సంపాదించిన భూమి. ఈ భూమి మా నాయనలు దున్నలు, మేము దున్నలు. ఆ భూమి అట్లనే ఉన్నది. ఈ దేవునికి విరాళంగా ఇచ్చినాము. గుడి కట్టితే సంతోషం.